హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి 8th క్లాస్ సోషల్ స్టడీస్ సంబంధించి 7 to 11 లెసన్స్. సో ఈ టాపిక్లో ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో గెట్ రెడీ ఫర్ లైవ్. మొదటి ప్రశ్న, యూరప్లో ఆమ్స్టర్డామ్ ఏ సంవత్సరంలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది? యూరప్లో ఆమ్స్టర్డామ్ అనేది ఏ సంవత్సరంలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది? ఆప్షన్ 1 1606, ఆప్షన్ 2 1706, ఆప్షన్ 3 1506, ఆప్షన్ 4 1806. మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. యూరప్లో ఆమ్స్టర్డామ్ అనేది ఏ సంవత్సరంలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 1606. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో 1606 సంవత్సరంలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. భారతదేశంలో తొలి బ్యాంకర్లైన బెంగాల్ బ్యాంకర్లను ఏమని పిలిచేవారు? భారతదేశంలో తొలి బ్యాంకర్లైనటువంటి బెంగాల్ బ్యాంకర్లను ఏమని పిలిచేవారు? ఆప్షన్ 1 చెట్టియార్, ఆప్షన్ 2 జగత్ సేట్లు, ఆప్షన్ 3 సేట్లు, ఆప్షన్ 4 షాలు. భారతదేశంలో తొలి బ్యాంకర్లు అయిన బెంగాల్ బ్యాంకర్లను ఏమని పిలిచేవారు? మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 జగత్ సేట్లు అని పిలిచేవారు అనమాట. ఓకేనా? సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. వస్తు మార్పిడి పద్ధతికి గల మరొక పేరు ఏంటి? వస్తు మార్పిడి పద్ధతికి గల మరొక పేరు. ఆప్షన్ 1 బార్టర్ సిస్టమ్, ఆప్షన్ 2 వస్తు వినిమయ పద్ధతి, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 మార్పు విధానం. వస్తు మార్పిడి పద్ధతికి గల మరొక పేరు ఏంటి? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1 మరియు 2 బార్టర్ సిస్టమ్, వస్తు వినిమయ పద్ధతి. వస్తు వినిమయ పద్ధతి ఇవి రెండు కూడా వస్తు మార్పిడి పద్ధతికి గల మరొక పేరు అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ద్రవ్య లక్షణం కానిది ఏది? ద్రవ్య లక్షణం కానటువంటిది. ఆప్షన్ 1 వినిమయ మాధ్యమం, ఆప్షన్ 2 సర్వ అంగీకారం, ఆప్షన్ 3 విలువ కొలమానంగా ఉంటుంది, ఆప్షన్ 4 ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. ద్రవ్య లక్షణం కానిది ఏది అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానం, సో అందరూ కూడా చాలా చక్కగా ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి అనేది ద్రవ్య లక్షణం కాదనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. BSBDAని విస్తరించండి. BSBDAని విస్తరించండి. ఆప్షన్ 1 బ్యాంక్ సేవింగ్ బేసిక్ డిపాజిట్ అకౌంట్, ఆప్షన్ 2 బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్, ఆప్షన్ 3 బేసిక్ సర్వీస్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్, ఆప్షన్ 4 బ్యాంక్ సేవింగ్ బై డిపాజిటర్స్ అకౌంట్. BSBDAని విస్తరించండి అనేది ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్నలన్నీ కూడా. ఎస్జిటి వాళ్ళకి ప్లస్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా బాగా యూజ్ అవుతాయి. ఓకేనా?
మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్. బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అన్నమాట. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. క్లియరింగ్ హౌస్గా పిలువబడే బ్యాంకు ఏది? క్లియరింగ్ హౌస్గా పిలువబడేటటువంటి బ్యాంకు ఏది? ఆప్షన్ 1 ఆర్బీఐ, ఆప్షన్ 2 ఎస్బీఐ, ఆప్షన్ 3 ఐసిఐ, ఆప్షన్ 4 ఎస్జీబీ. క్లియరింగ్ హౌస్గా పిలువబడేటటువంటి బ్యాంకు ఏది అనేది ఇక్కడ ప్రశ్న. ఓకే, సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఆర్బీఐ. సో క్లియరింగ్ హౌస్గా పిలువబడేటటువంటి బ్యాంక్ ఏది అంటే ఆర్బీఐ అన్నమాట. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి. సో రెగ్యులర్గా ప్రతి కాన్సెప్ట్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. బిఎస్బిడిఏ అకౌంట్లో డబ్బుని ఎన్నిసార్లైనా దాచుకోవచ్చు. మరి అయితే గరిష్టంగా ఎన్నిసార్లు మాత్రమే తీసుకోగలం? బిఎస్బిడిఏ అకౌంట్లో డబ్బుని ఎన్నిసార్లైనా దాచుకోవచ్చు, కానీ గరిష్టంగా ఎన్నిసార్లు మాత్రమే గలం? ఆప్షన్ 1 4 సార్లు, ఆప్షన్ 2 5 సార్లు, ఆప్షన్ 3 ఒక్కసారి, ఆప్షన్ 4 2 సార్లు. బిఎస్బిడిఏ అకౌంట్లో డబ్బుని ఎన్నిసార్లైనా దాచుకోవచ్చు, మరి అయితే గరిష్టంగా ఎన్నిసార్లు మాత్రమే తీసుకోగలం, అంటే ఎన్నిసార్లు మనము ఆ డబ్బుని విత్డ్రా చేసుకోగలం? మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 4 సార్లు. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. నెక్స్ట్, ఆర్బీఐ ముద్రలో కనిపించే వృక్షం ఏది? ఆర్బీఐ ముద్రలో కనిపించేటటువంటి వృక్షం ఏది? ఆప్షన్ 1 మర్రి చెట్టు, ఆప్షన్ 2 పామ్ చెట్టు, ఆప్షన్ 3 మామిడి చెట్టు, ఆప్షన్ 4 బాదం చెట్టు. ఆర్బీఐ ముద్రలో కనిపించేటటువంటి వృక్షం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ముద్రలో కనిపించేటటువంటి వృక్షం. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 పామ్ చెట్టు. ఆర్బీఐ ముద్రలో కనిపించేటటువంటి వృక్షం ఏది అంటే పామ్ చెట్టు అన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. జీవించే హక్కుని తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏది? జీవించే హక్కుని తెలియజేసే ఆర్టికల్. ఆప్షన్ 1 23 ఆర్టికల్, ఆప్షన్ 2 73వ ఆర్టికల్, ఆప్షన్ 3 21వ ఆర్టికల్, ఆప్షన్ 4 21A ఆర్టికల్. జీవించే హక్కుని తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏది అనేది ఇక్కడ ప్రశ్న. జీవించే హక్కుని తెలియజేసే ఆర్టికల్. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 21వ ఆర్టికల్ అన్నమాట. సో జీవించే హక్కుని తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏది అంటే 21వ ఆర్టికల్. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఔషధాల తయారీలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఔషధాల తయారీలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ 1 1వ స్థానం, ఆప్షన్ 2 2వ స్థానం, ఆప్షన్ 3 3వ స్థానం, ఆప్షన్ 4 4వ స్థానం. ఔషధాల తయారీలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రశ్న 1కి 2 సార్లు శ్రద్ధగా చదివి మీకు సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ఓకేనా, సో టెట్ టు డిఎస్సికి సంబంధించి మనం ప్రతిరోజు కూడా రెగ్యులర్గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, మరి ఈ ప్రశ్నకి
సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 4వ స్థానం. ఔషధాల తయారీలో భారతదేశము 4వ స్థానంలో ఉందన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. శాశ్వత శిస్తు విధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? శాశ్వత శిస్తు విధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? ఆప్షన్ 1 1820, ఆప్షన్ 2 1793, ఆప్షన్ 3 1739, ఆప్షన్ 4 1802. శాశ్వత శిస్తు విధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 1793లో ఇక శాశ్వత శిస్తు విధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. నిజాం రాజు బ్రిటిష్ పరం చేసిన సీడెడ్ జిల్లాలో ఒకటి కానిది? నిజాం రాజు బ్రిటిష్ పరం చేసినటువంటి సీడెడ్ జిల్లాలో ఒకటి కానటువంటిది ఏది? ఆప్షన్ 1 అనంతపురం, ఆప్షన్ 2 బళ్ళారి, ఆప్షన్ 3 కడప, ఆప్షన్ 4 చిత్తూరు. చిత్తూరు. నిజాం రాజు బ్రిటిష్ పరం చేసిన సీడెడ్ జిల్లాలో ఒకటి కానటువంటిది ఏది? సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 చిత్తూరు. ఓకే, చిత్తూరు అనేది సీడెడ్ జిల్లా కాదనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైత్వారీ స్థిరీకరణను దక్షిణ పశ్చిమ భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు? రైత్వారీ స్థిరీకరణను దక్షిణ పశ్చిమ భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ 1 డల్హౌసీ, ఆప్షన్ 2 కార్న్వాలిస్, ఆప్షన్ 3 థామస్ మన్రో, ఆప్షన్ 4 లార్డ్ రిప్పన్. రైత్వారీ స్థిరీకరణను దక్షిణ పశ్చిమ భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 థామస్ మన్రో. ఓకే, రైత్వారీ స్థిరీకరణను దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టింది థామస్ మన్రో అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణానదిపై ఆనకట్టను నిర్మించిన సంవత్సరం ఏది? కృష్ణానదిపై ఆనకట్టను ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆప్షన్ 1 1850, ఆప్షన్ 2 1847, ఆప్షన్ 3 1854, ఆప్షన్ 4 1862. కృష్ణానదిపై ఆనకట్టను నిర్మించిన సంవత్సరం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1854వ సంవత్సరంలో ఈ యొక్క కృష్ణానదిపై ఆనకట్టను నిర్మించడం జరిగిందనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి. కానీ మనకి టెట్ డిఎస్సికి సంబంధించి ప్రతిరోజు కూడా ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఓకే, సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా కొంతమంది అలాగే ఉన్నారు. సో అటువంటి వాళ్ళని ఏం చేయలేము కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ 1861లో అమెరికాలో అంతర్యుద్ధం వల్ల బ్రిటిష్ కర్మాగారాలు ఏ పంట సరఫరా కోసం భారతదేశం పైన ఆధారపడ్డాయి? 1861లో అమెరికాలో అంతర్యుద్ధం వల్ల బ్రిటిష్ కర్మాగారాలు ఏ పంట సరఫరా కోసం
భారతదేశం పైన ఆధారపడ్డాయి? ఆప్షన్ 1 పత్తి, ఆప్షన్ 2 జనుము, ఆప్షన్ 3 వరి, ఆప్షన్ 4 జొన్నలు. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. సో కొంతమంది నోటిఫికేషన్ వచ్చినాక చదువుదాము అనుకుంటూ ఉన్నారు. సో నోటిఫికేషన్ ఇస్తే ఎక్కువ టైం కూడా ఇవ్వరు, చాలా ఫాస్ట్గానే ఉంటాయి టెట్, అది ఒక కొత్త సిలబస్ కూడా అంటూ ఉన్నారు. సో వీలైనంత త్వరగా సిలబస్ని ప్రిపేర్ అవ్వండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 పత్తి. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 19వ శతాబ్దంలో మొత్తం ఎన్ని కరువులు వచ్చాయి? 19వ శతాబ్దంలో మొత్తం ఎన్ని కరువులు వచ్చాయి? ఆప్షన్ 1 11, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 10. 19వ శతాబ్దంలో మొత్తం ఎన్ని కరువులు వచ్చాయి అనేది ఇక్కడ ప్రశ్న. సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో మనకి ఈరోజు కూడా ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఫిబ్రవరిలో ఒక స్పెషల్ డిఎస్సి, అంటే అక్కడ ఏంటంటే కంప్లీట్గా బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి, సో బీసీ, ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకంగా ఒక డిఎస్సి కండక్ట్ చేయాలనేసి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తూ ఉంది. ఓకేనా? సో మనకి మెగా డిఎస్సి అనేది కూడా వస్తుంది. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అదేంటి ఇదేంటి అనేసి. ఏం చేయలేం. మరి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 11 కరువులు వచ్చాయన్నమాట. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. 1866లో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఏర్పాటు చేసినది ఎవరు? 1866లో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఏర్పాటు చేసినది ఎవరు? ఆప్షన్ 1 ఎంజి రనాడే, ఆప్షన్ 2 జి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 3 దాదాబాయ్ నౌరూజీ, ఆప్షన్ 4 సురేంద్రనాథ్ బెనర్జీ. 1866లో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఏర్పాటు చేసినటువంటి వారు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 దాదాబాయ్ నౌరోజీ. ఓకే, దాదాబాయ్ నౌరోజీ అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. 1885 బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు? 1885 బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు పాల్గొనడం జరిగింది? ఆప్షన్ 1 77, ఆప్షన్ 2 72, ఆప్షన్ 3 70, ఆప్షన్ 4 69. 1885లో బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఇక బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి అది ఒక డిఎస్సిలో కండక్ట్ చేసేయాలనేసి గవర్నమెంట్ ఆలోచిస్తోంది. సో అదేవిధంగా మనకి న్యూ సిలబస్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనకి మరొక వారం లోపల తప్పకుండా గవర్నమెంట్ అయితే డిక్లేర్ చేస్తుంది. ఓకేనా? మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2. ఓకే, 1886లో కాంగ్రెస్కు వివిధ స్థానిక సంస్థలు ఎంతమంది ప్రతినిధులను ఎన్నుకున్నాయి? 1886లో కాంగ్రెస్కు వివిధ స్థానిక సంస్థలు ఎంతమంది ప్రతినిధులను ఎన్నుకోవడం జరిగింది? ఆప్షన్ 1 535, ఆప్షన్ 2 475, ఆప్షన్ 3 436, ఆప్షన్ 4 456. 1886లో కాంగ్రెస్కు వివిధ స్థానిక సంస్థలు ఎంతమంది ప్రతినిధులను ఎన్నుకున్నాయి అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో సిలబస్, న్యూ సిలబస్ మీద కసరత్ అయితే చేస్తూ ఉంది గవర్నమెంట్ టెట్కి సంబంధించి. సో ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు, ప్రతి కాన్సెప్ట్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 436. ఓకే, 1886లో కాంగ్రెస్కు వివిధ స్థానిక సంస్థలు మొత్తం 436 మందిని ప్రతినిధులను ఎన్నుకోవడం జరిగింది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అతివాద దశలో స్వదేశీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించారు?
అతివాద దశలో స్వదేశీ ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 1 1907, ఆప్షన్ 2 1902, ఆప్షన్ 3 1903, ఆప్షన్ 4 1914. అతివాద దశలో స్వదేశీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించారు అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఇక్కడ అతివాదులు మరియు మితవాదులకు సంబంధించి జాతీయోద్యమ దశలో ఉన్నటువంటి అతివాదులు మితవాదులకు సంబంధించి తప్పకుండా ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారు. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1903లో అతివాద దశలో స్వదేశీ ఉద్యమం అనేది ప్రారంభించడం జరిగిందనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. బొంబాయికి చెందిన జంషెడ్జీ టాటా ఉక్కు కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? బొంబాయికి చెందినటువంటి జంషెడ్జీ టాటా ఉక్కు కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ 1 బెంగాల్, ఆప్షన్ 2 ముంబై, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 లక్నో. సో కాంపిటీషన్ టఫ్గా ఉంటుంది. సో పోస్టులు కూడా అలాగే ఉంటాయి. సో బాగా ప్రిపేర్ అయితే కొంచెం కష్టపడితే ఈసారి డిఎస్సిలో ఈజీగా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. సో రెగ్యులర్గా మనము ప్రతి సబ్జెక్టు ఆల్రెడీ చాలా క్లాసెస్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్లేలిస్ట్లో అన్నీ కూడా చెక్ చేసుకొని ప్రతి సబ్జెక్టు కూడా ఒకసారి వినండి బాగా. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి సమాధానాన్ని చూద్దాం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 బీహార్. ఓకే, బీహార్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరతాను అనే ప్రఖ్యాత నినాదం ఎవరు ఇచ్చారు? స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అనే ప్రఖ్యాత నినాదం ఎవరు ఇచ్చారు? ఆప్షన్ 1 బిపిన్ చంద్రపాల్, ఆప్షన్ 2 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 3 లాలా లజపతి రాయ్, ఆప్షన్ 4 సుభాష్ చంద్రబోస్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అనే ప్రఖ్యాత నినాదం ఎవరిది అనేది ఇక్కడ ప్రశ్న. మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఈ యొక్క నినాదాలకు సంబంధించి కూడా అడుగుతూ ఉంటారు, ఎవరు ఎప్పుడు అన్నారు అనేసి. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 బాలగంగాధర్ తిలక్. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం ఏది? బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం. ఆప్షన్ 1 1905 అక్టోబర్ 16, ఆప్షన్ 2 1905 అక్టోబర్ 14, ఆప్షన్ 3 1903 అక్టోబర్ 5, ఆప్షన్ 4 1907 అక్టోబర్ 9. బెంగాల్ విభజన జరిగినటువంటి సంవత్సరం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సో చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న కూడా బెంగాల్ విభజనకు సంబంధించి. ఓకే, మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియజేయండి. ప్రతి ప్రశ్న కూడా 1-2 సార్లు శ్రద్ధగా చదివి మీకు సమాధానాన్ని తెలియచేయండి లైవ్ చాట్లో. ఓకేనా? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 1905 అక్టోబర్ 16. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, 1916లో ఏ ఒప్పందం ద్వారా కాంగ్రెస్లోని 2 వర్గాలు తిరిగి ఐక్యమయ్యాయి? 1916లో ఏ ఒప్పందం ద్వారా కాంగ్రెస్లోని 2 వర్గాలు తిరిగి ఐక్యమయ్యాయి? ఆప్షన్ 1 సూరత్ సమావేశం, ఆప్షన్ 2 పెద్ద మనసుల ఒప్పందం, ఆప్షన్ 3 లక్నో, ఆప్షన్ 4 మద్రాస్. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 లక్నో. సో 1916లో ఏ ఒప్పందం ద్వారా కాంగ్రెస్లోని 2 వర్గాలు తిరిగి ఐక్యమయ్యాయి అంటే ఈ యొక్క లక్నో ఒప్పందం ద్వారా. ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు 1 మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి. ఓకే, ప్రతి ప్రశ్న కూడా 1-2 సార్లు శ్రద్ధగా చదవండి. ఓకేనా? నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1902లో
కృష్ణపత్రికను మచిలీపట్నంలో స్థాపించినది ఎవరు? 1902లో కృష్ణపత్రికను మచిలీపట్నంలో స్థాపించినది ఎవరు? ఆప్షన్ 1 ముట్నూరి కృష్ణారావు, ఆప్షన్ 2 లాలా లజపతి రాయ్, ఆప్షన్ 3 వేమూరి రామారావు, ఆప్షన్ 4 ముట్నూరి సుబ్బారావు. 1902లో కృష్ణపత్రికను మచిలీపట్నంలో స్థాపించినది ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. సో ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ముట్నూరి కృష్ణారావు. ముట్నూరి కృష్ణారావు అన్నమాట. ఈయన కృష్ణపత్రికను మచిలీపట్నంలో 1902లో స్థాపించడం జరిగింది. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. మొదటి ప్రపంచ యుద్ధ కాలం. మొదటి ప్రపంచ యుద్ధం యొక్క కాలం అంటే మొదటి ప్రపంచం ఎప్పుడు జరిగింది? సో ఆప్షన్ 1 1914 నుంచి 1918, ఆప్షన్ 2 1914 నుంచి 1919, ఆప్షన్ 3 1915 నుంచి 1919, ఆప్షన్ 4 1914 నుంచి 1917. అంటే మొదటి ప్రపంచ యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. ఓకేనా? ఒక సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి ఇక్కడ ప్రశ్నలో ప్రతి ఒక్కటి కూడా ప్రతి సబ్జెక్టు ప్రతి కాన్సెప్టు సో ఆల్మోస్ట్ మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఏవైతే మనకు అడగడానికి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్నే మనం ఇక్కడ ఎక్కువగా అడుగుతూ ఉన్నాం. టెక్స్ట్ బుక్ ఆధారంగానే మనం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 1914 నుంచి 1919. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం ఏది? గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి సంవత్సరం. ఆప్షన్ 1 1912, ఆప్షన్ 2 1909, ఆప్షన్ 3 1915, ఆప్షన్ 4 1914. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం ఏది అనేది ఇక్కడ ప్రశ్న. సో గాంధీజీ గురించి తప్పకుండా మనకి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఉద్యమాలకు సంబంధించి కావచ్చు, లేదా గాంధీజీ ఇక్కడ ఏ ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఏ సమావేశాల్లో పాల్గొన్నారు, ఏంటి ఇటువంటి అంశాలపైన ఎక్కువగా అడుగుతూ ఉంటారు ప్రశ్నలు అనేటివి. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 1915లో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి రావడం జరిగింది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1919 ఏప్రిల్ 6న రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ప్రార్థనా గౌరవభంగ దినంగా నిర్వహించమని భారత ప్రజలను కోరిన వ్యక్తి ఎవరు? 1919 ఏప్రిల్ 6న రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ప్రార్థనా గౌరవభంగ దినంగా నిర్వహించమని భారత ప్రజలను కోరినటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 2 సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 3 గాంధీజీ, ఆప్షన్ 4 మహమ్మద్ అలీ జిన్నా. మరి సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ప్రశ్న 1-2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో గాంధీజీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో సుమారు ఎంతమంది మరణించారు? జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో సుమారుగా ఎంతమంది మరణించారు? సో ఆప్షన్ 1 500, ఆప్షన్ 2 400, ఆప్షన్ 3 650, ఆప్షన్ 4 375. జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో సుమారుగా ఎంతమంది మరణించడం జరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. మరి ఇక సరైన సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది కూడా జలియన్ వాలాబాగ్ సంబంధించి. అక్కడ ఎప్పుడు జలియన్ వాలాబాగ్ సంఘటన అనేది జరిగింది, సో అక్కడ జలియన్ వాలాబాగ్ జరగడానికి గలటువంటి ప్రధాన కారణం ఎవరు ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 400 మంది మరణించడం జరిగిందనమాట ఇక జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో సుమారుగా. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 400 మంది మరణించారు ఈ యొక్క జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో. నెక్స్ట్
1920లో సో 1920లో ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపబడ్డాడు? 1920లో ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపబడ్డాడు? ఆప్షన్ 1 సూరత్, ఆప్షన్ 2 లక్నో, ఆప్షన్ 3 కోల్కతా, ఆప్షన్ 4 నాగపూర్. 1920లో ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీని కాంగ్రెస్ నాయకుడిగా గుర్తించారు? మరి ఈ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 నాగపూర్. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ లైవ్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.